హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ప్రొవైడ్ చేస్తాను. బిఫోర్ దట్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేల్స్ ఫోర్స్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం ప్లాట్ఫామ్. దాన్ని యూస్ చేసి బిజినెస్ల యొక్క కస్టమర్స్తో రిలేషన్షిప్ని మేనేజ్ చేస్తారు. ఈరోజు మనం డెవలపర్ ఎడిషన్ ఆర్గ్ను ఎలా సెటప్ చేయాలో కవర్ చేస్తాము అండ్ సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యొక్క ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేస్తాను. మరియు మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, రికార్డ్ డీటెయిల్ పేజెస్ మొదలైన వాటి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ను ఫ్రీగా యాక్సెస్ చేయడానికి మనకు డెవలపర్ ఆర్గ్ అవసరం. కాబట్టి మనం ప్రారంభించి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఆర్గ్ను క్రియేట్ చేయడానికి salesforce.com/form/developer.signInకి వెళ్ళాలి. లేదా మీరు డెవలపర్ ఎడిషన్ ఆర్గ్ను సైనప్ అని రాయవచ్చు, లేదా డెవలపర్ సైనప్ ఎడిషన్ అని గూగుల్లో రాసి ఫస్ట్ లైన్పై క్లిక్ చేయవచ్చు. నెక్స్ట్ మీరు ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మీరు మీ నేమ్ని ఏం రాయాలనుకుంటున్నారో రాయండి. నెక్స్ట్ మీరు మీ జాబ్ టైటిల్ రాయాలి. అండ్ నేను ఇక్కడ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అని రాస్తున్నాను. మరియు ఇక్కడ మీరు మీ వర్క్ ఈమెయిల్ ఏదైనా రాయవచ్చు. మరియు మీ కంపెనీ పేరు కూడా మెన్షన్ చేయాలి. అండ్ మీరు ఏ రీజియన్లో ఉన్న ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసుకోండి. మరియు టర్మ్స్ అండ్ కండిషన్స్ను యాక్సెప్ట్ చేయాలి. మీరు రోబో కాదు కాబట్టి దాని మీద క్లిక్ చేసి సైన్ అప్ మీ అని చేయండి. సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. మీ మెయిల్ ఓపెన్ చేసి వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది చెక్ చేయండి. వెరిఫికేషన్ ఈమెయిల్ను ఓపెన్ చేసి లోపల ఉన్న వెరిఫై అకౌంట్ లింక్ని క్లిక్ చేయాలి. తర్వాత మీ పాస్వర్డ్ రీసెట్ చేయాలి. సో మీరు పాస్వర్డ్ రీసెట్ చేశాక మీకు వచ్చే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇది. దీంట్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో యాప్ లాంచర్ గ్రిడ్ ఐకాన్ ఉంటుంది. అవైలబుల్ యాప్స్ చూడటానికి దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ సర్వీస్ క్లౌడ్ లాంటి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. అంటే మార్కెటింగ్ సిఆర్ఎం క్లాసిక్ క్లౌడ్, కమ్యూనిటీ, సేల్స్ ఫోర్స్ చార్టర్, కంటెంట్, సేల్స్ కన్సోల్, సర్వీస్ కన్సోల్. కాబట్టి ఇవన్నీ సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ బిల్డ్ చేసిన డిఫరెంట్ యాప్స్. సో మనం సేల్స్ క్లౌడ్కి వెళ్తాము. ఇది ఒక యాప్ అని మనం చెప్పవచ్చు. సో ఇది మొదటి ఇంటర్ఫేస్ ఆర్ డాష్బోర్డ్ అని చెప్పవచ్చు. ఇది టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న యాప్ లాంచర్పై క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ సేల్స్ క్లౌడ్ యొక్క ఇంటర్ఫేస్ అని చెప్పవచ్చు. అండ్ నేను నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. అది వచ్చేసి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. బేసిక్గా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్చే బిల్డ్ చేయబడినవి. సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్స్ ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తున్నాయి. సో సేల్స్ ఫోర్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ డిస్కస్ చేసిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది యూజర్స్తో క్రియేట్ చేయబడినది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఆల్రెడీ సేల్స్ ఫోర్స్చే బిల్డ్ చేయబడినవి. కానీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కోసం మనమే వాటిని బిల్డ్ చేసుకోవాలి. సో ఈరోజు నేను ఫస్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. చాలా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కామన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి అకౌంట్, లీడ్, ఆపర్చునిటీ, కాంటాక్ట్స్, క్యాంపెయిన్, డాష్బోర్డ్, ప్రొడక్ట్స్, రిపోర్ట్ ఎక్సెట్రా. మీరు ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని టాప్లో ఉన్న ట్యాబ్లో కూడా చూడవచ్చు. సేల్స్ ఫోర్స్ ఆపర్చునిటీస్, లీడ్స్, టాస్క్స్, ఫైల్స్. సో మనం గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్లోకి వెళ్తే సేల్స్ ఫోర్స్లో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. మరియు మనం ఆబ్జెక్ట్ మేనేజర్పై క్లిక్ చేస్తే మీకు చాలా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సేల్స్ ఫోర్స్చే బిల్డ్ చేయబడినవి. వీటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు.
సో, ఇవన్నీ మోస్ట్ కామన్ ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్ వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పవచ్చు. కాబట్టి నేను ఫస్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తాను. అది అకౌంట్స్. అకౌంట్స్ అనేది బేసిక్‌గా కంపెనీ ఆర్ బిజినెస్‌కి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు సేవ్ రికార్డ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన కంపెనీ మరియు మీరు దాన్ని సేల్స్ ఫోర్స్‌లో సేవ్ చేయాలి అనుకుంటే, అకౌంట్ ఆబ్జెక్ట్ కింద సేవ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ అయిన లీడ్‌కి వెళ్దాం. మీరు సేవ్ చేసే లీడ్స్‌లో మీరు మీ కస్టమర్స్ ఎవరైనా పొటెన్షియల్ కస్టమర్స్ కోసం రికార్డ్స్ ఉంచుతారు. మీరు వాటిని లీడ్ ఆబ్జెక్ట్ కింద యాడ్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. ఆపర్చునిటీస్ అంటే ఏమిటి? బేసిక్‌గా ప్రోగ్రెస్‌లో ఉన్న ప్రతి సేల్స్ డీల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రతి లీడ్ ఆపర్చునిటీగా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ మీ డీల్‌ని యాక్సెప్ట్ చేస్తే లీడ్ అనేది కస్టమర్‌గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అది ఆపర్చునిటీ కిందకొస్తుంది. ఇప్పుడు థర్డ్ ఆబ్జెక్ట్ కాంటాక్ట్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ మీరు మీ కస్టమర్స్ ఎవ్రీ కాంటాక్ట్‌ని సేవ్ చేస్తారు. కాంటాక్ట్స్ అండ్ మీకేదైనా ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉంటే అకౌంట్స్ ఒకదానితో ఒకటి లింక్ చేయబడి ఉంటాయి. క్యాంపెయిన్స్ ఒకవేళ మీరు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా రిలేటెడ్ టు ఆర్గ్ ఆర్ రిలేటెడ్ టు ఎనీథింగ్ మీరు క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ కింద సేవ్ చేస్తారు. అండ్ డాష్ బోర్డ్స్ అనేవి విజువల్ ప్రజెంటేషన్ ఆర్ మీరు ఎటువంటి రిపోర్ట్స్ క్రియేట్ చేసినా మీ రిపోర్ట్స్ విజువల్ డిమాన్స్ట్రేషన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ దగ్గర సేల్స్ రిపోర్ట్ ఉంటే మీరు ఈ సెషన్లో డీటెయిల్స్ అండ్ విజువల్ ప్రజెంటేషన్ చూడవచ్చు. రిపోర్ట్స్ అంటే ఏంటి? బేసిక్‌గా మీరు మీ రెవెన్యూని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, లేదా మీరు టోటల్ సేల్స్‌ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నా ఇక్కడ మీరు చేయవచ్చు. ఇక్కడ నుండి న్యూ రిపోర్ట్ లాగా టైప్ చేసి, లేదా మీరు ఫిల్టర్ చేసి కూడా యాడ్ చేసి రిపోర్ట్స్‌ని క్రియేట్ చేయవచ్చు. మీరు మీ అవసరానికి తగ్గట్టుగా మీ రిపోర్ట్స్‌ని క్రియేట్ చేయవచ్చు. మీరు చేయాలనుకున్న ప్రతి ఆబ్జెక్ట్‌ని చార్టర్ ఆబ్జెక్ట్ కింద చేయవచ్చు. సో, ఇది మీరు ప్రతి డీటెయిల్‌ని చూడగలిగే మీ హోమ్ పేజ్ అండ్ మీరు మీ హోమ్ పేజ్‌ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ అదర్ టాపిక్స్ అండ్ మోర్ టాపిక్స్‌ని మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. అండ్ చాలా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం. ఫీల్డ్స్ అనేవి ఒక మ్యాజిక్ బాక్సెస్ లాంటివి. ఇక్కడ మనం అన్ని రకమైన డేటా స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఆబ్జెక్ట్‌లో మీకు అకౌంట్ ఓనర్, రేటింగ్, అకౌంట్ నేమ్, ఫోన్ నెంబర్, పేరెంట్ అకౌంట్, ఫ్యాక్స్ అనే ఫీల్డ్స్ ఉన్నాయనుకుందాం. ఇవన్నీ ఫీల్డ్స్. వాటిని మనం ఫీల్డ్స్‌కి రైట్ సైడ్‌లో ఉన్న పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఎడిట్ చేయొచ్చు. కేవలం మీరు క్లిక్ చేయడం ద్వారా మీ నీడ్‌ని బట్టి వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైపింగ్ మిస్టేక్ ఉంటే మీరు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు సేవ్ చేయాలి. ఇలాగే ఫీల్డ్స్‌ని కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ టాపిక్‌కి వెళ్దాం. అదే రికార్డ్ డీటెయిల్ పేజ్. రికార్డ్ డీటెయిల్ పేజ్ అంటే ఏంటి? బేసిక్‌గా ఇక్కడే మీరు మీ స్పెసిఫిక్ రికార్డ్ డీటెయిల్ గురించి అన్ని డీటెయిల్స్ చూడవచ్చు. దీన్ని మీ డేటా ఉన్న ప్రొఫైల్ పేజ్ అనుకోండి. నెక్స్ట్ టాపిక్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఆబ్జెక్ట్‌కి వెళ్దాం. ఈ పేజ్‌లో ముందు డిస్ప్లే అవుతున్న ఎవ్రీ డీటెయిల్ మీరు చూసినట్లయితే రికార్డ్ డీటెయిల్ పేజ్ లాగా అకౌంట్ ఓనర్ నుండి లాస్ట్ మోడిఫైడ్ పేజ్ వరకు మీ ముందు కనిపిస్తున్న ప్రతి డీటెయిల్ పేజ్ అనేది రికార్డ్ డీటెయిల్ పేజ్ కిందకు వస్తుంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఆ పేజెస్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు రిలేటెడ్ లేయర్స్, చార్ట్స్ లేదా ఫ్యాన్సీ ఇమేజెస్‌ని కూడా యాడ్ చేసి దాన్ని ప్రొఫెషనల్ చేంజ్ చేయవచ్చు. ఇది మీ ఆఫీస్‌ని డెకరేట్ చేయడం లాంటిది. బట్ ఇది కొంచెం ఫన్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ టీమ్‌తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.